గద్దర్ వీరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు వారందరికీ సుపరిచితులే. తన పాటని తుపాకీగా, తన మాటని తూటాలా, మాటల తూటాగా రాజ్య హింసపై కదం తొక్కిన వ్యక్తి గద్దర్. ఆయన చేసిన ఎనలేని సేవలకు, ప్రజా కార్యక్రమాలకు గుర్తుగా వారిని ప్రజా యుద్ధ నౌక అంటూ సంబోధిస్తుంటారు. అలాంటి గద్దర్ వారసురాలిగా వెన్నెలకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. పాట అనే సాంస్కృతిక వేదిక ద్వారా ఉద్యమాలకు ఊపిరిపోసిన నేత గద్దర్. వారి సేవలకు గుర్తుగా ఆయన కూతురు వెన్నెల అదే విభాగంలో సేవలందించే అవకాశం రేవంత్ సర్కార్ కల్పించింది. గద్దర్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన వెన్నెలకు ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా నియమించారు రేవంత్ సర్కార్. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో గద్దర్ అభిమానులు అనేక మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరైన వ్యక్తికి సరైన విభాగంలోని బాధ్యతలు అప్పగించారని రేవంత్ సర్కార్ని ప్రశంసిస్తున్నారు. ఈ నిర్ణయంతో ఓవైపు సాంస్కృతిక రంగానికి ఏం చేయాలో ఏం చేయకూడదో చిన్నప్పటి నుంచి స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తిని నియమించారనే సంతృప్తితో పాటు ప్రజాభిమాన గాయకుడు గద్దర్కు నివాళులర్పించినట్లయిందని అంటున్నారు గద్దర్ అభిమానులు. గద్దర్ సేవల్ని గుర్తిస్తూ ఇప్పటికే ఏటా తెలుగు సినిమాకు అందించే అత్యుత్తమ పురస్కారాలైన నంది అవార్డులకు గద్దర్ పురస్కారాలుగా పేరు మార్చి గౌరవించింది. హైదరాబాద్లోని తెల్లాపూర్ పరిధిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి గద్దర్పై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన వారసురాలు వెన్నెలకు మంచి పదవిచ్చి సత్కరించింది. తెలంగాణ సంస్కృతి సారథి చైర్పర్సన్ గా ఎంపికైన వెన్నెల గతంలో కంటోన్మెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైంది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న వెన్నెలకు ఇప్పుడు ఈ పదవినిచ్చి గుర్తించారు. గతంలో ఎప్పుడూ ఏనాడు రాజకీయ పార్టీలకు మద్దతు ప్రకటించని గద్దర్ తన ఆఖరి దశలో కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి సమక్షంలో రాహుల్ గాంధీని కలిశారు గద్దర్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం పాటలు రాసి పాడారు. ఎప్పుడు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని గద్దర్ తన ఆఖరి దశలో మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడాలని కోరుకున్నారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే చనిపోయారు ప్రజాయుద్ధ నౌక గద్దర్. ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తిస్తూ గద్దర్ రాజకీయ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన వెన్నెలకు ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా నియమిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ గద్దర్ను మరొకమారు స్మరించుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.